నాకేటి నాన్న, మీ అల్లుడు గారు బాగుంటే నాను బాగున్నట్టే. నాన్న, మనింట్లో నాను ఎట్టా ఉండేదాన్నో ఈడ కూడా అట్టానే ఉంటున్నాను. నువ్వేటి నా గురించి బెంగెట్టుకోకు. కాని ఆ రోజు ఆ బిడ్డని నేనేం చేయకుండా వేరొకరి చేతిలో పెట్టాను అని చెప్తే ఏం చేస్తారు మేడం? ఆ బిడ్డ చావలేదు, ప్రాణాలతోనే ఉందని చెప్తే ఏం చేస్తారు మేడం? ఏం చెప్తున్నావే నువ్వు? ఆ దరిద్రాన్ని మాయం చేయమని నీకు డబ్బులు కూడా ఇచ్చాను కదా, నువ్వెందుకు ఆ పని చేయలేదు? మీరు మీ బిడ్డని మాయం చేయడానికి నాకు డబ్బులిచ్చారు, కానీ అతను ఆ బిడ్డని తనకిస్తే డబ్బులిస్తానన్నాడు. అంటే డబ్బిస్తే నువ్వు ఏదైనా చేస్తావా? నేనా పని చేసింది డబ్బుకి ఆశపడే నర్సుగా మాత్రమే కాదు, పేగుబంధం విలువ తెలిసిన తల్లిగా చేశాను. పేగుబంధానికి నోచుకొని ఇంకో తల్లి కోసం చేశాను. ఆగమ్మా, ఆగమ్మా. చూడమ్మా, నీకే కట్టం వచ్చినదో నాకు తెలియదు గాని ఈ లోకంలో ఎంతోమంది పిల్లలు లేక అమ్మా నాన్న అని పిలిపించుకునే అదృష్టం లేక బాధపడుతూ ఉంటే నీలాంటి వాళ్ళు ఇలా పుట్టిన పిల్లల్ని పురిట్లోనే చంపేయాలనుకోవడం మంచిది కాదమ్మా. నీకేటి అభ్యంతరం లేకపోతే ఈ బిడ్డను నా చేతుల్లో పెట్టమ్మా. నా కన్న బిడ్డలా చూసుకుంటాను. ఈ బిడ్డ నా బిడ్డ కాదయ్యా. ఈ బిడ్డని కన్న తల్లి జీవితంలో తన మొహం చూడకూడదు అనుకుంది. జీవితంలో మళ్ళీ ఆ తల్లికి కనిపించకుండా నాన్న సాక్కుంటాను. నాకిచ్చేమ్మా. కావాలంటే ఇదిగో ఇవి తీసుకోమ్మా, తీసుకో. సరే తీసుకోండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోండి. ఈ నిజాన్ని మూడో మనిషికి తెలియకుండా మీ కడుపులోనే దాచుకోండి. దాచుకుంటానమ్మా. ఆ శివయ్య మాకిచ్చిన వరప్రసాదాలా చూసుకుంటాను. వస్తానమ్మా.